సో రెవెన్యూ గ్రో చేస్తున్నారు, సేల్స్ బాగున్నాయి కానీ ప్రాఫిట్స్ లేవా? సో రీజన్ చాలా సింపుల్. సో హిడెన్ లీక్స్ ఉంటాయి. సో చాలామంది బిజినెస్ ఓనర్స్ ఇలా అనుకుంటారు, సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా పెరుగుతుంది అనుకుంటారు, కానీ ఇది రాంగ్. సో ఈ సైలెంట్ ప్రాఫిట్స్ కిల్లర్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ మీద కంట్రోల్ లేకపోవడం, టూ మచ్ డిస్కౌంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం, సో స్మాల్ ఎక్స్పెన్సెస్ మీద ఫోకస్ చేయకపోవడం, లో మార్జిన్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయకపోవడం. సో ఇలా చేస్తే రెవెన్యూ ఉంటుంది కానీ ప్రాఫిట్ ఉండదు. సో దానికోసం 4 స్ట్రాటజీస్ చెప్తాను, ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. సో ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇవి కంపల్సరీ. ప్రాపర్గా కాస్ట్ ఆడిట్ చేయించండి. సో ఎక్కడ డబ్బులు వెళ్తుందో ఐడెంటిఫై చేయండి. సో ప్రైజింగ్ రివ్యూ చేయించండి. సో హై మార్జిన్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ పెట్టండి. వాల్యూమ్ కాదు, మార్జిన్ ఇంపార్టెంట్. సో మంత్లీ ప్రాఫిట్ ట్రాక్ చేస్తూ ఉండండి. సో సేల్స్ కాదు, ప్రాఫిట్ నెంబర్ చూడండి. సో ఈ మీ బిజినెస్లో కూడా సేమ్ ప్రాఫిట్ ప్రాబ్లం ఉందా? అయితే కామెంట్ చేయండి. ప్రాఫిట్ కోసం మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి ఈ కన్సల్టెంట్స్.